చూడండి, మందమర్లో దొరల బంగ్లా ఒక ప్రత్యేకత సంతరించుకున్న ఈ గుండం మీకు చూపెట్టాలని ప్రత్యేకంగా వచ్చిన. చూద్దాం పదండి, మనం లోపలికి వెళ్ళి. చూడండి, ఇక్కడ సవార్లను మొత్తం తయారు చేశారు. అలంకరణ కూడా అయింది. ఈ సవార్ని చూడండి ఎంత భారీగా ఉందో. దొరల బంగ్లా గుండం అంటేనే ఒక ప్రత్యేకత. మా మందమారికి ప్రత్యేకం అన్నట్టు ఈ పెద్ద సవార్. మందమరిలో అసలు మొహరం అంటే మందమరి ప్రత్యేకత. మందమరి అంటే మొహరం ప్రత్యేకత. కానీ మా మందమరిలో దొరల బంగ్లా ఈ ఏరియాలో ఉన్న ఈ గుండము ఇంకా ప్రత్యేకం అన్నట్టు. ఎందుకంటే భారీ సవార్ ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు. భారీ సవార్ అంటే మామూలుగా లేదు, చాలా పెద్ద సవార్. ఈ సవార్ ఇక్కడ వీళ్ళు నిలబెట్టడం జరుగుతుంది. అదే ప్రత్యేకత. ఈ పెద్ద సవార్ తోటి మా మందమారికే ఒక గర్వకారణం వచ్చింది. పెద్ద సవార్ ఉంది మా మందమారిలో అని చెప్పుకోవడానికి మాకు గర్వంగా ఉంది. నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమారి సినిమా. ఏమన్నా పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. ఇది 2026వ సంవత్సరం. చూడండి, భారీ సవార్ దొరల బంగ్లా ఈ ఏరియాలో ఉన్న గుండాలలో ఈ గుండం ప్రత్యేకత. చూడండి, కొన్ని విషయాలు వీళ్ళ ద్వారానే మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా వరకు విషయాలు తెలియదు మనకు. అడిగి తెలుసుకుందాం. మొహరం మందమరి ప్రత్యేకత అని నేను అనుకుంటాను. ఇది ఎంతవరకు ముందడి పోతుందో చూద్దాం. ఎందుకంటే చాలామంది కూడా మా ఊర్లో ఇంకా మస్తు జరుగుతుందని నాకు కామెంట్ రాయడం జరుగుతుంది. కానీ నాకు మందమరిలో జరిగినంత ఎక్కడ జరగదని నేను అనుకుంటాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తానా. అన్నయ్య నమస్తే. నమస్తే అన్న. మందమరి గుండాలు అన్ని గుండాలు నేను తిరుగుతాను. కానీ ఈ దొరల బంగ్లా కాడ వచ్చేసరికి ఈ గుండం కాడ సపరేట్గా ఒక డిఫరెంట్గా ఒక ప్రత్యేకత కలిగిన ఒక సవారు కనబడుతుంది. మరి ఇంత భారీగా ఉంది సవార్. దీని వివరాలు కొంచెం మా యూట్యూబ్ ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. అన్న, ఈ పెద్ద సవారు దేవుడు మీకే వస్తుందా? ఎప్పటి నుంచి వస్తుంది అన్న మీకు దేవుడు? గట్టిగా చెప్పండి. 9 అవుతుందా? ఈ సవార్ ప్రత్యేకత చెప్పరా? ఇది ఇట్లా పెద్ద కట్టిన ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు అవుతుంది. అంతమంది చిన్నగా కట్టినండే దీన్ని పెద్దగా ఒక 15 సంవత్సరాలు అవుతుంది కట్టి. ఎందుకు మరి అన్ని సవార్లు ఒక రకంగా ఉండగా ఈ సవార్ మాత్రమే ఇంత భారీగా ఉంది? ఒక సంవత్సరం ఇట్లా మామూలుగా చిన్న గుండం మామూలుగా వెళ్ళి పొడుగు కట్టినాం సన్నగా. లేకపోతే లావుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి పెద్దగా చేసి ఇట్లా కట్టినాం. ఇక పంటలు అందరం రావడం చూడడం అంత మంచిగా ఉంది. ఆ సవార్ పేరు చెప్పండి. ఇమాం కాసిం. ఇమాం కాసిమా? మన మందమారికి ప్రత్యేకం తెలుసా ఇది?
ఏడలేదు చుట్టుపక్కల ఏరియాలో కూడా. బ్రదర్ నీకు దేవుడు వస్తుందా? ఏ దేవుడు? ఫస్ట్ నాకు వచ్చింది ఆ, 3 సంవత్సరాలు లేకుంటే లేకపోయిన వల్ల మళ్ళీ ఈయనకు స్టార్ట్ అయింది. ఉమ్. అది ఫస్ట్ ఎక్కడ గంపలపల్లి ఉండే ఇది ఈ సవారా? ఈ సవాల్ ఎక్కడ గంపలపల్లి అంటే? గంపలపల్లిలో ఒక చెట్టు మీద ఉండే. చెట్టు మీద ఉంటే ఆ ఊరోళ్ళు నిలబెట్టుకుంటామన్నా నిలబెట్టుకోలే. ఒక సంవత్సరం పోయి అడిగిన ఇస్తారా అంటే ఏం మేము గట్టిగా నిలబెట్టుకుంటాం, చెప్పండి. మేము నిలబెట్టుకుంటామన్నారు. నిలబెట్టుకోకపోతే మళ్ళీ సంవత్సరం నేను తీసుకుపోతా అని చెప్పాను. అయినా చెట్టు మీద తీసుకొని వచ్చిన నిలబెట్టినాం. నిలబెట్టినాక ఫస్ట్ చిన్న కట్టినాం. చిన్న కడితే మాకు ఎందుకో పెద్ద కట్టాలని అనిపించింది. దాన్ని పెద్ద కట్టేసినాం. మళ్ళీ పోయిన సంవత్సరం చిన్నగా చేసినాం. చిన్నగా చేస్తే మాకు ఏం మంచి జరగలేదు. ఉమ్. ఎందుకంటే చిన్నగా చేయడం వల్ల మాకు ఏమో అరకది బరకదని లేకుండా పోతుంది. ఎంత పెద్దగా ఉంటే మాకంతా మంచి జరుగుతుంది, మంచిగా ఉంటుంది. ఇంత పెద్దగా మీరు ఈ సవార్ను కడతారు కదా, ముందు ఆ ఊర్లో ఉన్నప్పుడు మరి ఆ ఊర్లో ఎందుకు కట్టలే? వాళ్ళతోటి కాక వీటిని వదిలేసారు. ఒక 10 సంవత్సరాలు చెట్టు మీద ఉండేవి. వీటిని వేలుకుంటూ ఎవరు లేకుండా ఆ ఊర్లో నేను తీసుకొచ్చి వీటిని వేలుకుంటాను. కొంచెం ఆ ఊరు ఆ డిస్టిక్ చెప్పండి. ఐబీ దగ్గర గంపలపల్లి అని ఊరు ఉంటుంది. తాండూరు ఐబీ. తాండూరు అయిపోయా. బ్రదర్ మీరు చెప్పండి, మీకు ఏ సవార్ దేవుడు వస్తుంది మీకు? అంకుశవాల ఎక్కడ ఉంది? ఒకసారి చూపెట్టారా మీ దేవుని? అంకుశవాలి అన్న, మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 8 సంవత్సరాలు. 8 అవుతుందా? మీరు ఇక్కడికి సరదాగా వచ్చి దేవుడు వచ్చిందా, లేకుంటే మామూలుగా వీళ్ళతో పాటు వచ్చి దేవుడు రావాలని ఒక్క పొద్దులుండి ఆ విధంగా వచ్చిందా? సరదాగా ఏం లేదు. ఫస్ట్ మేము 10th క్లాస్లో మా క్లాస్మేట్ ఒక నరేష్ అనే క్యాంట్ వచ్చేది. ఇట్లా ఇంట్లో మంచిగా లేకపోతే అసలు దేవుని తీసుకొని పోతే మా ఇంట్లో చేతులు తీసింది, బయటకు తీసింది. ఇట్లా దేవుణ్ణి నమ్మి నేను వచ్చిన. దేవుని నమ్ముకొని వచ్చేసి మొక్కుతాను ఇప్పటికి ప్రజెంట్. దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ రావటం? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. ఈ గుండానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది చెప్తారా? 35 సంవత్సరాల చరిత్ర ఉంది గుండానికి. 35 సంవత్సరాల? 35 సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడనేనా? చిన్నప్పటి నుంచి 10th క్లాస్ అయిపోయిందా, 10th క్లాస్ నుంచి ఇక్కడనే. 30 సంవత్సరాలు? 30 సంవత్సరాలు. మా ఇంట్లోకి ఇట్లా చేతబడి చేసేటప్పుడు మా ఇంట్లో గొడవలు, ఈ రక్తపాతాలు అన్నీ అయితే అసలు దేవుళ్ళని తీసుకొని వేరా మా ఇంట్లో జరుగుతున్నాయి అంటే అప్పుడు దేవుళ్ళు వచ్చి ఇట్లా చేసేలా అని చెప్పిన తర్వాత చేసినాక బయటకు తీసేళ్ళు. అట్లా దేవుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు ప్రజెంట్. సంతోషం అన్న. ఇది మీ దేవుని పేరు? అంకుశవాలి. అంకుశవాలి. ఇంకెవరికైనా వస్తుందా ఇలా అంకుశవాలి దేవుడు? బ్రదర్ మీరు చెప్పండి, మీది ఎక్కడ? మందమరేనా? అలీ అబ్బాసా? దేవుడు చూపెట్టారా? ఒక్క నిమిషం నేను దగ్గర పోయి చూపెడతా. ఒక్క నిమిషం. అలీ అబ్బాసా? చెప్పండి ఈ సవారు కోసం మీకు తెలిసింది. ఇది నా చిన్నప్పుడు నేను 4th క్లాస్ నుంచి నాకు వచ్చేసింది. 4వ తరగతి? అసలు ఆ టైంలో మీకు ఏం తెలియదు కదా? తెలియదు. అప్పుడు చూద్దామని రోడ్డు మీద ఉంటే అటు వచ్చింది. ఇది దొరికిన సవాల్ అని, నాగపూర్ సవాల్ అని ఉంటుంది. నాగపూర్? ఇది పుట్లో దొరికింది. ఇది మీకా? నాకు కాదు, వేరే ఇంతవరకు. చెప్పండి కొంచెం వివరాలు దానికోసం. ఏం కాదు చెప్పండి. అలీ అబ్బాసా? అలీ అబ్బాస్ అనేది అది దొరికిందని చెప్తారు కదా? అది దొరికింది. అది నార్లపూర్లో క్యారెట్ ముసలాయనకు దొరికింది. అది ఎక్కడ? నార్లపూర్ మన దగ్గర మందమరి నార్లపూరా? చెప్పండి. నార్లపూర్లో దొరికితే ఆయన కొన్ని సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు చెట్టు మీద పెట్టిన తర్వాత ఆయనకి ఏమనిపించిందో దాని పైన ఉన్న చిన్న కుండీలో తీసేసినప్పుడు నార్లపూర్ మొత్తం కాలిపోయింది. అది ఇప్పటికి అడిగినా కూడా చెప్తారు, నీకు ఊరికైనా కూడా చెప్తారు. అది అవును, ఒకసారి చెప్తారు. అవును, ఇది కరెక్ట్ వినబడ్డది. ఇప్పటికీ అది దేవుడు అంతా కూడా మనిషి కూడా ఇంత హైట్లో ఎత్తాడు. ఇంత హైట్లో వేసి తీసుకొని వెళ్తారు డైరెక్ట్ దేవుడు వచ్చి. హైట్ లేచుడు అంటే ఇట్లా పైకి లేచుడా? లేస్తాడు. దానికి అంత కెపాసిటీ ఉన్నది, అంత ఉన్నది దానికి దేవునికి. అది ఇప్పటిది కాదు, ఆ జన్మలు ఉన్నది. అది బాగా సంవత్సరాల నుంచి ఉన్నది. మేము ముట్టలే, మేము ఎవరైనా ముట్టలే. బాగా పురాతనమైనదా ఆ సవార్? అర్థం కాదు మళ్ళీ ఇప్పుడు. పెట్టెలో పెట్టినప్పుడు మనం పండుగ పెట్టెలో పెడతాం. పెట్టిన తర్వాత అది పెట్టెలు ఉండకు,
అది నచ్చిన ప్లేస్ కాడికి పోయి ఎక్కడన్నా ఇప్పుడు పాకురున్న కాడన్నా గంగలన్న పార గంగలన్న ఉండేది. మళ్ళీ మేము పండగల మేము పెట్టే దిగేటప్పుడు అది చూస్తే దానికి సవారికి పాకురు అనేది వచ్చేది మాకు. మేము ఎంత నీట్గా కడిగి పెట్టినా కూడా మళ్ళీ తర్వాత పండగ వచ్చే ముందు పెట్టే తీస్తాం కదా, అప్పుడు మాకు పాకురు అనేది తాకేది. ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఇప్పటికీ నల్లపూలు అయితే దాని సవారి గురించి చెప్తే నీకు ఆ ఊరు మొత్తం చెప్తారు. ముసలిళ్ళ కానీ చెప్తారు, పర్సనల్ అంటే తెలుస్తుంది కానీ ముసలిళ్ళ కానీ చెప్తారు అక్కడ వాళ్ళందరూ. 20 సంవత్సరాల పిల్లలు కూడా ఉరి పడితే అది కదన్న, ఇప్పుడు మీరు పండుగ అయినాక మంచిగా క్లీన్ చేసి పెడతారు కదా, అయినా కూడా పెట్టెలు ఉండకుండా పోతుంది. దానికి నచ్చిన ప్లేస్ పోతుంది, దానికి అంత శక్తి ఉండదు. పొయ్యి వచ్చేసి మళ్ళీ అక్కడనే ఉంటుంది. మళ్ళీ పండుగ వచ్చే టైంలో మళ్ళీ పెట్టే తీయడంలో ఒక 4-5 రోజుల ముందు వచ్చి ఉండేది. అంటే మాకు కూడా తెలియదు, ఎప్పుడైతే తెలియదు కానీ దానికైతే మా పెట్టె తీసిన తర్వాత దానికైతే పాకుర అనేది బురద అనేది ఉండేది మాకు. అయితే చాలా మేము కడుగుతా పవర్ఫుల్ అనేది ఇట్లా కడుగుతా అంటే ఇప్పుడు బురద నీళ్ళు వచ్చి కడుగుతాం కదా, బురదానికి కిందికి వచ్చేది పాకుర అనేది చిన్న చిన్న పాలతోని పెరుగుతోని దాన్ని కడిగి మంచిగా భద్రంగా పెట్టినా కూడా మాకు తర్వాత మన అచ్చగా కనబడేది. ఇది ఒక ఆశ్చర్యానికి గురి చేసే సంఘటన చెప్పారు మీరు. అది ఒక్కటి కాదన్న, ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాకుండా గున్నం వేరే కడ పెట్టినప్పుడు కూడా ఒక ఏరియాలో ఒక ఇంట్లో దొంగతనం అయింది. అట్లా మన దగ్గర ఒకరికి దొంగతనం ఏంటి జరిగిందంటే ఇది డైరెక్ట్ పాతేలు ఇచ్చిన తర్వాత ఆ దొంగ ఎటు పోతారు కూడా తిరిగి పెట్టిన రోజులు ఉన్నాయి దాని గురించి, దాని ఇచ్చేది. నార్లపూర్ పీరీలా ఇవి? ఇప్పుడు అక్కడ లేవు అన్న? నార్లపూర్లో లేవుగా. అయితే చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి కూడా ఇక్కడికి వస్తారు ఈ గుండం కాడికి. దానికోసం పర్టికులర్గా వస్తారు. అన్న దానికి నచ్చంది ఏదన్నా కానీ లేపుకొని తీసుకోలేము కదా. నేను బాబాతున్నా మన సారంగపల్లి అని ఒక విలేజ్కి వెళ్ళిన పక్కదండి, ఆడికి పోతే నేనే ఎత్తుకున్నా. అట్లా దేవురాదు ఏం లేదు, మామూలుగా ఎత్తుకున్నా చిన్నప్పుడు ఎత్తుకున్నట్టుగానే ఇట్లా లేపుకొని తీసుకొని పోయేదాన్ని. ఇక్కడ ఒక 10 అడుగుల దూరం ఎగిరినావా? గాలిలోనే పోయినాయి. ఈ బాబాతున్నప్పుడు చిన్న అమ్మ, అయితే ఆ దేవుడు నిజంగా చాలా పవర్ఫుల్. వేరే గలీజ్ బట్టలు ఉంటే అరకల నేను రోడ్ పంట పోతుంటే నన్ను డైరెక్ట్ లేపుకొని తీసుకొని పోయి పక్కన పెట్టేసి. ఇది కూడా నమ్మశక్యంగా లేదు, ఆశ్చర్యానికి గురి అవుతాను నేనైతే. మళ్ళీ ఏ గుండం పని చేయి, మా గుండం పని చేస్తాయి. ఏ గుండం పని చేయదు చిన్నవా, ఏ గుండం పని చేయి మా గుండం కాదు పెద్ద మా పీర్లు ఎందుకన్నా. అవు నిజంగానే ఇక్కడ అన్ని ప్రత్యేకత ఉంది. ఈ పెద్ద సవారు ఉంది, మళ్ళీ మన అలీ అబ్బాస్ది ఆ సవారు ప్రత్యేకత ఇంకా ఆశ్చర్యానికే గురవుతున్నాం. భక్తులు, ప్రేక్షకులు, వీక్షకులు, చూసేవాళ్ళు మీరు కామెంట్లో రాయచ్చు ఈ అలీ అబ్బాస్ ఇంత పవర్ ఉన్న దేవుడని. ఇంకా ఏమైనా హిస్టరీ ఉందా బ్రదర్ ఈ గుండానికి, ఈ దొర్లబాంగ్లో ఉన్న గుండానికి? చరిత్ర, సవార్లు, ఇంకా ప్రత్యేకతలు ఏమైనా ఉంటే చెప్పండి. ఒడిగల్లో కాన్పు పిల్లలు లేని వాళ్ళు కూడా 15 సంవత్సరాలైనా 18 సంవత్సరాలైనా పిల్లలు కాకుండా కూడా మా దగ్గర చోటు పడితే వాళ్ళకి ఆ సంవత్సరం పిల్లలైన రోజులు ఉన్నాయి కంపల్సరీగా తప్పకుండా అయితే. దాంతో ఇంకో దాంతో చోటు పడితే ఖచ్చితంగా అయితే మాకు చోటు అట్లా బాగా నమ్మకం మాకు. ఇంకా చెప్పండి మాలిక్ గారు. దాంతో ఒడి పట్టిందంటే కంపల్సరీ పిల్లలు ఒక్క 5 ఇది అలీ అబ్బాస్ తోటి కారు అని కాదు, ఒకవేళ కాకపోతే కాదని కూడా చెప్తుంది ముందే. ముందే ఇది ఎలా సాధ్యం చెప్పండి ఒకసారి. నాకైతే హౌ ఎలా అసలు ముందే మీకు ఎట్లా తెలుస్తుంది? దేవునికి ఒక మహిమ మనం చెప్పలేం కదా. దేవుడు వచ్చినప్పుడు అసలు మీకు ఏం తెలియదా అన్న? ఏం జరుగుతుందో కూడా తెలియదు కానీ చెప్పేస్తా అంటారు అన్నీ. ఓకే, చాలా సంతోషం, మంచి మంచి విషయాలు చెప్పినారు. మందమర్లో ఉన్న దొర్లబాంగ్లా ఈ గుండం ప్రత్యేకత మొత్తం ప్రత్యేకంగా ఉన్నది కంప్లీట్గా. ఆ సవార్లు ప్రత్యేకతనే, పెద్ద సవార్ ప్రత్యేకతనే, అన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. నాని నీకు దేవుడు వస్తా నాని వస్తుందా? ఏది చెప్పలేను. హజరత్ మౌలాలా?
ఒకసారి జరుగు. ఇది హజరత్ మౌలాలి వేరే అంత ఇట్లా ఎక్కడ లేదు కదా, వేరే గుండాల కాడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. 2 చేతులు ఇట్లా ఉన్నాయి కదా, సో వేరే తయారు చేసినట్టున్నారు మీరు. అంటే ఇలా 3 ఉన్నాయి దేవుళ్ళు, ఇది మౌలాలి, ఇది మౌలాలి, ఇది మౌలాలి, 3 ఉన్నాయి. ఆ, 3 ఒకటి. మూడొకటి. దాని నీ పేరు చెప్పు. షేక్ ఎప్పటి నుంచి వస్తుంది నీకు దేవుడు? 5 years అవుతుంది. 5 సంవత్సరాల? ఏ విధంగా అనిపిస్తుంది నీకు ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాములే? బాగానే ఉంది. మంచిగా ఉందా? ఓకే, ఏమన్నా చెప్తావా ఇంకా దేవుని కోసం? నువ్వు ఏమన్నా వింతలు ఏమన్నా జరిగినాయా ప్రత్యేక? పాతలు సవారికి అంతే. పాత సవాల్. థ్యాంక్ యూ అన్న, మీ అందరికీ చాలా సంతోషం, మంచి అవకాశం ఇచ్చారు నాకు. చూశారు కదా, మందమ్మరి మొహరం అంటేనే మందమ్మరి ప్రత్యేకత. అలాంటిది ఇంకా ప్రత్యేకత అంటే దొర్లబాంగ్లా గుండం. అద్భుతంగా ఒక్కొక్క సవార్ ప్రత్యేకత ఎట్లున్నదంటే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మీరు కూడా మీకేమన్నా తెలియాలంటే ఇక్కడికి వచ్చి మీరు తెలుసుకోవచ్చు. మందమరిలో దొర్లబాంగ్లా ఏరియా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి, యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. ఉంటా, మీ కాశీపేట స్వామి. కాదు